హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈ రోజు వీడియోలో మనము ఫార్మా న్యూస్ అంటే ఫార్మా ఇండస్ట్రీ జాబ్స్ గురించి మాట్లాడుకుందాం. చాలా మంది నన్ను కమెంట్ బాక్స్ లో ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఫ్రెషర్స్ జాబ్స్ ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు. వాళ్ళ కోసమే ఈ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ కి అటు ఫ్రెషర్సే కాకుండా ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఆ కంపెనీస్ ఏంటి, వాళ్ళు ఏ డేట్ లో ఇంటర్వ్యూస్ జరుపుతున్నారు, అట్ ద సేమ్ టైం ఆ ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతున్నాయి, అండ్ అలాగే ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. అంతేకాకుండా ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోదు, ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. మరి ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదామా? చూడండి ఫ్రెండ్స్, ముఖ్యంగా మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా మనం చూస్తున్న కంపెనీ వచ్చేసి అరబిందో ఫార్మా అని చెప్పొచ్చు. సో ఇది అరబిందో ఫార్మా అయినప్పటికీ ఈ అరబిందో ఫార్మా 100% సబ్సిడీ ఇచ్చి మరొక ఫార్మాను నడుపుతోందని చెప్పొచ్చు. అది వచ్చేసి కోల్ ఫార్మా అని చెప్పొచ్చు. అండ్ ఇది వచ్చేసి కరెంట్లీ వేకెన్సీ ఉన్నాయని చెప్పొచ్చు. ఇది కూడా మీరు ఇక్కడ గమనించినట్లయితే కాకినాడలో ఉన్నటువంటి ఏపీఐ డివిజన్ క్యూల్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ లో వేకెన్సీస్ ఉన్నాయని చెప్పొచ్చు. 100% సబ్సిడీ ఆఫ్ అరబిందో ఫార్మా లిమిటెడ్. సో అరబిందో ఫార్మా యొక్క సబ్సిడీతోనే ఈ కంపెనీ నడుస్తోందని చెప్పొచ్చు. అండ్ కాకినాడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వీళ్ళు అడుగుతున్నటువంటి డిపార్ట్మెంట్ వచ్చేలోపు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. నెక్స్ట్ క్వాలిఫికేషన్ వచ్చేలోపు బీఎస్సీ, ఎంఎస్సీ మరియు బీటెక్ చేసిన వాళ్ళని కూడా ఈ ఇంటర్వ్యూస్ కోసం అడుగుతున్నారు. అట్ ద సేమ్ టైం బీఫార్మసీ వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ముఖ్యంగా కాకినాడ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరూ ఈ ఇంటర్వ్యూస్ ని సద్వినియోగం చేసుకోండి, ఎందుకంటే ఇది మీకు నియర్ బై ఉంటుంది. అండ్ ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఫ్రెషర్స్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఎలాంటి చోటు ఉండదు కాబట్టి ప్రతి ఒక్క ఫ్రెషర్ దీన్ని యూటిలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే వీళ్ళు ఎలాంటి డేట్ కానీ టైం కానీ మెన్షన్ చేయలేదు, ఎందుకంటే ఇది పూర్తిగా సివి సెలక్షన్ అని చెప్పొచ్చు. సో సివి సెలక్షన్ అంటే వాళ్ళు ఇక్కడ మెయిల్ ఐడి ఇవ్వడం జరుగుతుంది. ఈ మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ ను ఫస్ట్ ఫోర్స్ చేయాల్సి ఉంటుంది. సో మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయితేనే మీకు కాల్ లెటర్స్ అనేది వస్తాయి. ఆ కాల్ లెటర్స్ లో మీరు ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి అన్న విషయాన్ని క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది. ఇప్పుడు సివి సెలక్షన్ కావాల్సినటువంటి మెయిల్ ఐడి ఏంటి అన్న విషయం చూసుకున్నట్లయితే suresh.pappula@aurobindo.com. ఇది వచ్చేసి ఈమెయిల్ ఐడి అని చెప్పొచ్చు. ఈమెయిల్ ఐడికి ఫస్ట్ మీ రెజ్యూమ్ ను పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఫస్ట్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కు మాత్రమే వాళ్ళు కాల్ లెటర్స్ అనేది పంపించడం జరుగుతుంది. అండ్ ఇంకొక నోట్ కూడా ఇవ్వడం జరిగింది క్యూలే ఫార్మా వాళ్ళు ఈ ఇంటర్వ్యూస్ కోసం అండ్ అదే విధంగా ఈ జాబ్స్ కోసం మీరు డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ ఎవరికి కూడా డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. ఇది పూర్తిగా ఫ్రీ సర్వీసెస్ కింద వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో అలాంటి పనులు అసలు చేయొద్దు. కన్సల్టెన్సీస్ అని లేదంటే అక్కడ ఎవరైనా జాబ్ ఇప్పిస్తాము మనీ ఇవ్వండి అంటే అసలు ఇవ్వకండి. దానికి వీళ్ళు పూర్తిగా విరుద్ధమని క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది క్యూలే ఫార్మా వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ఫ్రెషర్స్ కు మాత్రమే కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. సో కాకినాడ చుట్టుపక్కల ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోండి. అంతేకాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే ఇలాంటి జాబ్స్ మరెన్నో మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. ఏ ఒక్క అప్డేట్ కూడా మీరు మిస్ కాకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి leafpharma.com అని చెప్పొచ్చు. ఇది వచ్చేసి లీవ్ ఫార్మా అని చెప్పొచ్చు. అండ్ వీళ్ళు నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. సో ఇందులో ఫ్రెషర్స్ కి అప్లై చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్ వాళ్ళకు కూడా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు అని చెప్పొచ్చు. వీళ్ళు నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. ఆ డిపార్ట్మెంట్ ఇప్పుడు మనం గమనించినట్లయితే ఏఆర్ఎండి, ఈహెచ్ఎస్, ఓహెచ్సి, మెయింటెనెన్స్, పీపీఐసి, ప్రొడక్షన్ డాక్యుమెంటేషన్, క్యూసీ, ఆర్ఎండి, టీఎస్డి, వేర్ హౌస్ అండ్ స్టోర్, రెగ్యులేటరీ అఫైర్స్. ఈ విధంగా నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ కోసం అడుగుతున్నారు. ఇది కూడా వీళ్ళు ఎలాంటి డేట్ కానీ టైం కానీ మెన్షన్ చేయలేదు, పూర్తిగా సివి సెలక్షన్ అని చెప్పొచ్చు. ఇది హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పొచ్చు, ఎందుకంటే జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అనే వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇంటర్వ్యూస్ కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇది సరిగ్గా గమనించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈచ్ అండ్ ఎవరీ డిపార్ట్మెంట్ లో వారిగా చర్చించుకున్నట్లయితే ముందుగా ఏఆర్ఎండి డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేలోపు 2 to 6 years వరకైతే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇందుకు గాను వీళ్ళు అడుగుతున్న రిక్వైర్మెంట్ ఇక్కడ గమనించినట్లయితే ఐసీపీఎంఎస్, ఎల్సీఎంఎస్, జీసీఎంఎస్, హెచ్పిఎల్సి, వెట్ డాక్యుమెంటేషన్ కోసం అడుగుతున్నారు. ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళదలుచుకున్నారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న ఈ పాయింట్స్ మీరు పక్కగా ప్రిపేర్ అయిపోయి ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈ జాబ్ మీకే రావచ్చు. నెక్స్ట్ అనదర్ డిపార్ట్మెంట్ వచ్చేలోపు ఈహెచ్ఎస్ కోసం అడుగుతున్నారు. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేలోపు 2 to 5 years వరకైతే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్ కి ఎలిజిబుల్ అని చెప్పొచ్చు. అండ్ వీళ్ళు అడుగుతుంటే రిక్వైర్మెంట్ వచ్చేలోపు జనరల్ సేఫ్టీ అండ్ డాక్యుమెంటేషన్ మీకు పక్కా తెలిస్తే చాలు, దీనికి ఖచ్చితంగా ఎలిజిబుల్ అవుతారు.
నెక్స్ట్ అనదర్ డిపార్ట్మెంట్ వచ్చేలోపు OHC కోసం అడుగుతున్నారు. అండ్ దీనికి కావాల్సినటువంటి ఎక్స్పీరియన్స్ వచ్చేలోపు 3 to 10 years వరకు అడగడం జరుగుతుంది. అండ్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. దీనికి ఫ్రెషర్స్ వెళ్ళొచ్చు. అట్ ద సేమ్ టైం 5 years లోపు ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఫిట్టర్, ఎలక్ట్రికల్, యూటిలిటీ, RO, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీర్, ప్రాజెక్ట్ హ్యాండ్లింగ్ విత్ SAP ఎవరైనా కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అనదర్ డిపార్ట్మెంట్ వచ్చేలోపు PPIC కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేలోపు 2 to 6 years వరకు అయితే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళకు ఉండాల్సినటువంటి రిక్వైర్మెంట్ వచ్చేలోపు SAP లో ఎవరికైతే మినిమం 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. ఇందులో ఫ్రెషర్స్ వెళ్ళొచ్చు. అట్ ద సేమ్ టైం 8 years రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆ ఎక్స్పీరియన్స్ కూడా ప్రాసెసింగ్ బ్లాక్స్, మైక్రోనైజర్ మరియు ప్యాకింగ్ లో ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ ఇంటర్వ్యూస్ కి అప్లై చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రొడక్షన్ డాక్యుమెంటేషన్ కోసం చూసుకున్నట్లయితే ఎక్స్పీరియన్స్ వచ్చేలోపు 2 to 5 years ఎవరికైతే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ QC కోసం అడుగుతున్నారు. అండ్ QC లో ఎవరికైతే 2 to 6 years రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేయాలి. అండ్ వీళ్ళు అడుగుతున్నటువంటి సబ్ డిపార్ట్మెంట్ వచ్చేలోపు వాలిడేషన్, GC, వెట్ శాంప్లింగ్ మరియు రివ్యూ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా QC లో ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంటేషన్ కి అయితే 2 to 6 years వరకు రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. సో QC లో వాలిడేషన్ కి, ఇన్స్ట్రుమెంటేషన్ కి సపరేట్ గా తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ R&D డిపార్ట్మెంట్ కోసం చూసుకున్నట్లయితే మినిమం 1 year నుంచి మాక్సిమం 10 years వరకు ఎవరికైతే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ ఇంటర్వ్యూస్ కి వెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ TSD డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. దీనికి కావాల్సినటువంటి ఎక్స్పీరియన్స్ వచ్చేలోపు 2 to 6 years ఎవరికైతే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వేర్ హౌస్ మరియు స్టోర్స్ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళు అడుగుతున్నటువంటి ఎక్స్పీరియన్స్ వచ్చేలోపు 1 to 5 years ఎవరికైతే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ ఇంటర్వ్యూస్ కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఫైనల్లీ రెగ్యులేటరీ అఫైర్స్ కోసం అడుగుతున్నారు. నిన్న జరిగినటువంటి మన లైవ్ లో అంటే సండే లైవ్ లో కూడా రెగ్యులేటరీ అఫైర్స్ జాబ్స్ ఉంటే చెప్పండి అడుగుతున్నారు. వాళ్ళ కోసమే ఈ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. అండ్ ఈ రెగ్యులేటరీ అఫైర్స్ కోసం 1 to 5 years వరకైతే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ రెగ్యులేటరీ అఫైర్స్ చాలా రేర్ గా అడుగుతుంటారు. అట్ ద సేమ్ టైం ఈ రెగ్యులేటరీ అఫైర్స్ వాళ్ళు మన ఏపీ, తెలంగాణలో కాకుండా అదర్ స్టేట్స్ లో వర్క్ చేస్తున్న వాళ్ళకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎందుకంటే అదర్ స్టేట్స్ లో మినిమం 1 to 5 years వరకైతే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండి వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళు వాళ్ళ సొంత ప్లేస్ కి రావాలనుకున్న వాళ్ళకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. సో వాళ్ళు అప్లై చేసుకున్నట్లయితే వాళ్ళు వాళ్ళ సొంత స్టేట్ లో హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది లీవ్ ఫార్మా వాళ్ళు అడుగుతున్నటువంటి అటు ఫ్రెషర్స్ కి ఇటు ఎక్స్పీరియన్స్ వాళ్ళకు కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా ప్రొడక్షన్ వాళ్ళకి అండ్ మెయింటెనెన్స్ వాళ్ళకి మాత్రమే ఫ్రెషర్స్ అడుగుతున్నారు. రిమైనింగ్ అన్ని డిపార్ట్మెంట్ లో కూడా మినిమం 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఇది సరిగ్గా గమనించి మీ డిపార్ట్మెంట్స్ కి మీకు ఎక్స్పీరియన్స్ యాప్ట్ అనిపిస్తే తప్పనిసరిగా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకో. ముందుగా మనం చూసుకున్నట్లయితే సివి సెలక్షన్ అని చెప్పుకున్నాం కాబట్టి సివి సెలక్షన్ కావాల్సినటువంటి మెయిల్ ఐడి ఏంటి అన్న విషయం ఇప్పుడు మనం గమనించినట్లయితే talentacquisition@leavepharma.com. సో సరిగ్గా గమనించండి, ఒక్క స్పెల్లింగ్ మిస్టేక్ కూడా అవ్వకుండా మీరు దీన్ని ఇక్కడే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని ఈ మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ ను పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెషర్స్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఈ ఇమెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ ను పంపించడం ద్వారా ఫస్ట్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కు మాత్రమే వాళ్ళు కాల్ లెటర్స్ ను పంపించడం జరుగుతుంది. ఆ కాల్ లెటర్స్ లో మీరు ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి అన్న విషయాన్ని మెన్షన్ చేయబడుతుంది. సో ఇందులో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కు మాత్రం హైదరాబాద్ లో ఉన్నటువంటి లీవ్ ఫార్మాలో పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది అటు ఫ్రెషర్స్ కి ఇటు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూస్ కి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. సో చూసారు ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము లీవ్ ఫార్మా మరియు అరవిందోకి సంబంధించినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ గురించి చర్చించుకోవడం జరిగింది. సో ఫ్రెషర్స్ అయితే అరవిందోకి ట్రై చేయండి, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఎక్కువగా ఉంటారో వాళ్ళు లీవ్ ఫార్మాకు ట్రై చేయండి. సో చూసారు ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా స్టాఫ్ లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఫార్మా జాబ్స్ కోసం మన ఫార్మా గైడ్ కు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. అంతేకాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్న, క్వైరీస్ ఉన్న డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పనే పర్లేదు గైస్, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. అలాగే ఈ ఇంటర్వ్యూకి సంబంధించి ఇంటర్వ్యూ గైడెన్స్ మీరు డైరెక్ట్ గా నాతో మాట్లాడాలనుకుంటే డైరెక్ట్ మీరు నాకే కాల్ చేయొచ్చు.
అదెలా అంటే మీ మొబైల్ ఉన్న ప్లే స్టోర్ కి వెళ్ళండి, అక్కడ కాల్ మీ 4 అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సోర్స్ బాక్స్ లోకి వెళ్ళి రాధాకృష్ణ 1481@cm4 అని మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. సీరియస్ గా ఇంటర్వ్యూకి వెళ్లే వాళ్ళు మాత్రమే కాల్ చేయండి, ఎందుకంటే మీ టైం ని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.